వైసీపీ హయాంలో జరిగిన దాష్టిగాలు దోపిడీలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. జగన్ హయాంలో చితికిపోయిన వాళ్ళంతా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే న్యాయం కోసం క్యూ కడుతున్నారు. ఇప్పటికే హాట్ టాపిక్ గా మారిన కాకినాడ పోర్టుకు సంబంధించి మరో సంచలనమైన విషయం బయటకు వచ్చింది. కాకినాడ పోర్ట్ సెజ్లో 3,600 కోట్ల విలువైన వాటాని కుట్ర చేసి చాలా చౌకగా కొట్టేశారని సిఐడికి ఫిర్యాదు అందింది. కేవీ రావు అనే వ్యక్తి ఈ కంప్లైంట్ ఇచ్చారు. అక్రమ కేసులు పెడతామని, అరెస్టు చేసి జైలుకు పంపుతామని, మీ వ్యాపారాన్ని మూయించేస్తామని బెదిరించి తనపై ఒత్తిడి తెచ్చి కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్లోని 2,500 కోట్ల విలువైన వాటాలను 494 కోట్లకు అరబిందో సంస్థకు బదిలీ చేయించుకున్నారని కన్నాటి వెంకటేశ్వరరావు సిఐడికి ఫిర్యాదు చేశారు. నిందితులుగా వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, అరబిందో శరత్ చంద్రారెడ్డి, పీకేఎఫ్ శ్రీధర్, సంతానం ఎల్ఏపీ ఆడిట్ సంస్థలు, అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రా సంస్థతో పాటు కంపెనీ డైరెక్టర్లను నిందితులుగా చేర్చారు. 2019లో జగన్ సీఎం అయ్యాక కేఎస్పీఎల్ ని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రణాళిక మొదలైందని కేవీ రావు చెబుతున్నారు. మొట్టమొదటిగా ఆడిట్ చేసి కేఎస్పీఎల్ ప్రభుత్వానికి 965 కోట్ల నష్టం కలిగించిందంటూ తప్పుడు నివేదిక ఇచ్చారంటున్నారు. ఆడిట్ ని అడ్డం పెట్టుకునే తన వాటాలు బదిలీ చేయాలని బెదిరించినట్లు కేవీ రావు ఫిర్యాదులు పేర్కొన్నారు. ఆడిట్ వివాదం నడుస్తున్న సమయంలో విజయసాయిరెడ్డి సీన్లోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. 2020 మేలో నేరుగా కేవీ రావుతో మాట్లాడిన విజయసాయిరెడ్డి విక్రాంత్ రెడ్డితో మాట్లాడాలని సూచించినట్లుగా పేర్కొన్నారు. అదే నెలలో విక్రాంత్ రెడ్డిని కలిసిన కేవీ రావును వాటాల విషయంలో బెదిరించారని ఎఫ్ఐఆర్లో ఉన్న అంశం. ఇక వాటా కొనుగోలు ఒప్పంద పత్రాలపై సంతకాలు అయ్యాక విక్రాంత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి తనను సీఎం జగన్ దగ్గరకు తీసుకెళ్లారని చెప్పారు కేవీ రావు. అప్పటి వరకు జరిగిన వ్యవహారాలను జగన్ కు విక్రాంత్ రెడ్డి వివరిస్తుండగా అడ్డుకొని తన వాదన చెప్పుకునే ప్రయత్నం చేసిన జగన్ మాట్లాడనివ్వలేదని ఫిర్యాదులు పేర్కొన్నారు. కేఎస్పీఎల్ వాటాలు అరబిందో పేరిట బదిలీ అయ్యాక వరుసగా 4 ఏళ్లు ఆ కంపెనీ 102 కోట్లు డివిడెండ్ కింద పొందింది. అరబిందో గ్రూప్లోని ఇతర కంపెనీలకు కూడా కాకినాడ సపోర్ట్ లిమిటెడ్ 280 కోట్లు ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్ల కింద చెల్లించిందని కేవీ రావు చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో తన ఆస్తుల కబ్జాపై ఫిర్యాదు చేస్తున్నట్లు కేవీ రావు ఫిర్యాదులో తెలిపారు. ఇదంతా కేవలం కేఎస్పీఎల్ కు మాత్రమే పరిమితం కాలేదు. కాకినాడ సెజ్లోనూ 1,109 కోట్ల విలువైన తన వాటాలను బలవంతంగా 12 కోట్లకే అరబిందో సంస్థకు బదిలీ చేయించుకున్నారని కన్నాటి వెంకటేశ్వరరావు సిఐడికి ఫిర్యాదు చేశారు. దాంతో మొత్తంగా 3,000 కోట్ల మేర దోచుకున్నారని ఎఫ్ఐఆర్ నమోదైంది.